వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. వాచ్ వి ద టెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు కూడా ఇంకొక ఎక్సలెంట్ చక్కగా ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకునే విధంగా ఒక ఎక్సలెంట్ జాబ్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. యాక్చువల్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక మెసేజ్ మీకు చూపిస్తాను గైస్. మన యొక్క సబ్స్క్రైబర్ మనకి పోస్ట్ చేశారన్నమాట. ఇక్కడ చూడండి, మీకు స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాను చూడండి ఒకసారి. సో ఇక్కడ చూస్తాం, మై సన్ హ్యాస్ బీన్ ప్లేస్డ్ ఇన్ ద కాగ్నిజెంట్ Gen Z రోల్. ఆల్ థ్యాంక్స్ టు యువర్ టైమ్లీ అప్డేట్స్ ఆన్ ది వి ద టెక్ ఛానల్. We applied after watching your video about the drive and it truly made a difference. Thank you so much for consistently sharing such a valuable and helpful information. So చూసారా, ఒక పర్సన్ సెలెక్ట్ అయ్యారు. అతని యొక్క ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫాదర్ మనకైతే కామెంట్ చేశారు. ఓకే, సో గైస్ చెప్పాను, మన ఛానల్ ఎప్పుడు కూడా జెన్యూన్ జాబ్ అప్డేట్సే మనం ఎప్పుడు రోల్అవుట్ అయితే చేస్తాం. సో బెస్ట్ ఎగ్జాంపుల్ మీరే చూడండి ఒకసారి. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక మెగా ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ జరిగినా, వాకిన్స్ జరిగినా, లేకపోతే సో రియల్గా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వచ్చినా అన్నీ కూడా నేను క్లియర్ కట్గా నేను స్క్రూటనైజ్ చేసి చక్కగా పోస్ట్ చేస్తాను. బట్ చాలామందికి అనుకుంటారు రిప్లైస్ రాకపోతే సో ఇదేదో ఫేక్ జాబ్ అని అనుకుంటారు. బట్ ద థింగ్ ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్ నుంచి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు అర్థమయ్యే విధంగా సో తెలుగులో ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తుంటాను. సో చాలామందికి చాలా సింపుల్గా ఉంటుంది. మన యొక్క ఛానల్ వచ్చిన తర్వాత, మన ఛానల్ వచ్చిన వీడియోస్ తర్వాత వేరే ఛానల్స్ కూడా వచ్చేస్తాయి. బట్ ద థింగ్ ఏంటంటే మేజర్ మన యొక్క ఛానల్ ఫాలో అవుతున్న, స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్న ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబర్స్, వాళ్ళకి తెలుసు మనం ఎంత జెన్యూన్ జాబ్ అప్డేట్ ఇస్తామనేసి. ఓకే, సో ఎవరైతే మనకి కామెంట్ చేస్తారో అతనికి తప్పకుండా మీరైతే కంగ్రాచులేషన్స్ బ్రదర్ అనేసి కింద కామెంట్ చేయండి. సో అతను చూస్తాడు, అతని యొక్క ఫాదర్ చూసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మెయిన్ ఈ యొక్క ఛానల్ యొక్క మోటివే అది. సో డిఫరెంట్ కంపెనీస్ యొక్క జాబ్ అప్డేట్స్ చెప్పడం, ఆ జాబ్ అప్డేట్స్ చూసి మీరు సెలెక్ట్ అవ్వడం అనేసి. ఓకే, ఈరోజు జాబ్ అప్డేట్ రియల్ అనే కంపెనీ నుంచి అయితే వచ్చింది గైస్. రియల్ అనే కంపెనీ ఏంటంటే, సో ఇది ఒక మల్టీనేషనల్ కంపెనీ. సో చూస్తే మనకి యునైటెడ్ స్టేట్స్ అంటే యూఎస్లోని, మనకి ఇండియాలోని, ఈవెన్ కెనడాలోని, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కొలంబియాలో కూడా మనకి ఈ యొక్క కంపెనీ అయితే ఉందన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే, రియల్ ఎస్టేట్ ఏవైతే ఉందో, మనకి రియల్ ఎస్టేట్కి సంబంధించిన యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, రియల్ ఎస్టేట్ ప్రాసెస్ ఏవైతే ఉందో అదంతా కూడా వీళ్ళైతే ఆటోమేట్ చేస్తారన్నమాట. ఓకే, సో జనరల్గా మీకు ఒక స్మాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళు రిలీజ్ చేసిన ఆపర్చునిటీ ఏంటంటే మనకి మార్ట్గేజ్ సపోర్ట్ స్పెషలిస్ట్. ఓకే, ఈ మార్ట్గేజ్ సపోర్ట్ స్పెషలిస్ట్ ఏంటంటే మనకి ఇండియాకి సంబంధించి రిమోట్ ఆపర్చునిటీ అనమాట. అంటే ఇంటిలో కూర్చొని బ్రహ్మాండంగా అయితే వర్క్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన కిట్ అంతా కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో చక్కగా మంచి సపోర్ట్ వస్తుంది. ఫుల్ టైం రోల్ గైస్, ఇది రిమోట్ ఆప్షన్ మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, మంచిగా ఉంటుంది ప్యాకేజ్ కూడా. సో గైస్, అసలు యాక్చువల్గా ఈ యొక్క మార్ట్గేజ్ స్పెషలిస్ట్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే, సో జనరల్గా ఏదైనా ఒక ప్లాట్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలోనే సో డిఫరెంట్ ప్లేసెస్లోని ప్లాట్స్, రియల్ ఎస్టేట్ ప్లాట్స్ వేస్తుంటారు కదా. సో వేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ అన్ని ప్లాట్స్లోని ఏవైతే ఉంటాయో ఆ ల్యాండ్ మొత్తం డివైడ్ చేసి ఒక పెద్ద రియల్ ఎస్టేట్ మొత్తం ఉంటుంది కదా. సో అందులోని ఒక పర్టికులర్ ఏరియా ఏవైతే ఉందో అది గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. ఇప్పుడు దాన్ని కూడా మార్ట్గేజ్ ప్లాట్స్ అంటారు. ఓకే, ఆ మార్ట్గేజ్కి ఇచ్చేసి మిగతాదంతా కూడా డెవలప్ చేస్తారు. ఓకే, సో ఈ మొత్తం డెవలప్ చేసిన తర్వాత ఈ గవర్నమెంట్ వాళ్ళు ఈ మార్ట్గేజ్ని రిలీజ్ చేస్తారు. తర్వాత ఇవి కూడా వాళ్ళైతే సేల్ చేసుకుంటారు. సో జనరల్గా ఈ ప్రాసెస్ చాలా మందికి ఐడియా ఉంటుంది. ఓకే, ఈ మార్ట్గేజ్ సపోర్ట్ ఏవైతే ఉందో ఇది కొద్దిగా డిఫరెంట్ సపోర్ట్ కదా. అందుకే ఈ మార్ట్గేజ్ యొక్క ఆ ప్రాసెస్ ఏవైతే ఉందో దానికి కావాల్సిన సపోర్ట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు దగ్గర నుండి వెరిఫై అయితే చేస్తారన్నమాట యాజ్ ఏ మార్ట్గేజ్ సపోర్ట్ స్పెషలిస్ట్గా. సో వీళ్ళు యూఎస్లోని, కెనడాలోని, ఇండియాలోని డిఫరెంట్ రియల్ ఎస్టేట్ ఏజెన్సీస్ తోటి వీళ్ళైతే వర్క్ చేస్తారన్నమాట. వాళ్ళ యొక్క మార్ట్గేజ్ ఏవైతే ప్లాట్స్ ఉంటాయో, ఆ యొక్క ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వచ్చిన డాక్యుమెంట్స్ని మీరు ప్రాపర్గా వెరిఫై అయితే చేస్తారు. ఇది జాబ్ రోల్. క్లియర్గా ఉంది కదా, రైట్. సో అసలు దీనికి ఎవరు అప్లై చేసుకోవాలి, జాబ్ డిస్క్రిప్షన్ అంటే మీకు స్క్రీన్ మీద చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ గైస్. మీరు ఇక్కడ చూడొచ్చు, రియల్ నుంచి మార్ట్గేజ్ సపోర్ట్ స్పెషలిస్ట్ అనేసి ఒక రోల్ అనమాట. ఇండియాకి సంబంధించి రిమోట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి నేనైతే చూసి చెప్తున్నాను. సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. వర్క్ షెడ్యూల్ వచ్చాడు మనకైతే 6:30 PM నుంచి 3:30 AM అయితే ఉంటుంది. అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం, అంటే మనకి నైట్ షిఫ్ట్లో ఉంటుంది. ఎందుకంటే యూఎస్ బేస్డ్ కంపెనీ కాబట్టి ఆబ్వియస్లీ మనకి నైట్ షిఫ్ట్లో ఉంటుంది. సో మీకు ఓకే అనుకుంటే తప్పకుండా అయితే అప్లై అయితే చేయండి. ఓకే, మెయింటైన్ క్లియర్ అండ్ ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ విత్ ఇంటర్నల్ టీమ్స్, ఎక్స్టర్నల్ పార్ట్నర్, స్టేక్ హోల్డర్తో కమ్యూనికేషన్ ఉండాలి. మీరు వాళ్ళ యొక్క క్వశ్చన్స్కి ప్రాపర్ ఆన్సర్స్ చేయాలి. డాక్యుమెంటేషన్ ఏవైతే ఉందో దాన్ని ప్రాపర్గా వెరిఫై అయితే చేయాలి. సో లోన్ ప్రాసెసింగ్ అంతే కదా, మార్ట్గేజ్ లోన్స్ ఏవే తీసుకుంటారు కదా, ఆ లోన్ ప్రాసెసింగ్ సంబంధించిన యాక్టివిటీస్ ఏంటి, ఆ డేటా ఏంటి అంతా కూడా మీరైతే వెరిఫై చేయడం అంతా కూడా మీరైతే చేస్తారు. రిక్వైర్డ్ స్కిల్స్లో చూస్తే నాలెడ్జ్, అసలు మార్ట్గేజ్ లోన్స్ అంటే ఏంటి, ప్రాసెసింగ్ ఏంటి, డాక్యుమెంటేషన్ ఏంటి అని తెలుసుకోవాలి. సింపుల్ గూగుల్ చేసి తెలుసుకోండి, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఓకే, స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్స్ అండ్ యాక్యురసీ ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాలని చెప్తున్నారు. ఎంఎస్ ఆఫీస్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. అంటే ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ వాటి మీద కొద్దిగా నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఎవరు దీనికి అప్లై చేయాలి ఇక్కడ చూద్దాం. బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్. మీరు ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్ ఎప్పుడు చేసినా పర్లేదు, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు సూపర్గా. ఓకే, స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్ మీకు ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్
మీకు అయితే ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు. ఓకే, వర్క్ హార్డ్, బీ కైండ్, టెక్ అండ్ హ్యూమానిటీ అనేసి ఇచ్చారు. సో చాలా మంచి ఆపర్చునిటీ. అప్లై ఫర్ ది జాబ్ మీకు ఇచ్చేసి ఈ డీటెయిల్స్ అని కూడా ఫాస్ట్గా ఫిల్ చేసింది. ఈ యొక్క జాబ్కి లిమిటేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు 60 days బిఫోర్ కనుక ఈ యొక్క జాబ్కి ఏమైనా అప్లై చేస్తుంటే మళ్ళీ అప్లై చేయడానికి అయితే అవ్వదని కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ చెక్ చేసుకోండి. ఓకే, సో అందుకే చాలా ప్రాపర్గా డీటెయిల్స్ అని చెక్ చేసుకొని ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోండి. సో చాలా మంచి ఆపర్చునిటీ. మీరు ఇక్కడ చూడొచ్చు వాట్ ఇస్ యువర్ కరెంట్ ఫిక్స్డ్ శాలరీ, మీకు ఏమైనా ఉంటే ఇస్తారు, లేకపోతే 1 to 3 lakhs అని ఇచ్చేసండి, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఓకే, ఎక్స్పెక్టెడ్ శాలరీ, సో బేస్డ్ ఆన్ దట్ మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఇమీడియట్గా జాయిన్ అవుదాం అనుకుంటే ఇమీడియట్ అని ఇచ్చేసి సరిపోతుంది. ఓకే, సో సర్వీస్ ఏమైనా చేస్తున్నారా, కరెంట్ ఎంప్లాయర్ ఏంటి, రిఫరల్ ఏంటి, ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. ఉంటే ఇస్తారు, లేకపోతే నో అని పెడేస్తే సరిపోతుంది. ఓకే, డోంట్ ఫర్గెట్. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ మీకు ఇచ్చేసి మీరు చక్కగా అయితే యాక్సెస్ చేసుకోండి. వీదరికి పేజ్ ఓపెన్ అవుతుంది, అది చూసి కన్ఫ్యూజ్ పడద్దు, నీట్గా కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. అక్కడ బ్లూ కలర్ మీకు అప్లై దొరుకుతుంది, దాన్ని మీకు ఇచ్చిన తర్వాత యాక్చువల్ పేజ్లోకి అయితే వచ్చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. అంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కింద అఫీషియల్ వెబ్సైట్ నుంచే మనం డీటెయిల్స్ చూపించి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, ఇంకొక ఎక్స్టెంట్ వీడియోతో మరి అంతవరకు సెలవు, బాయ్.